వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. నేను మీ అభిషేక్ని. ఈరోజు నెల్లూరు జిల్లాలో చికెన్ పకోడా ఎక్కడ అదుర్స్ అంటే ఫేమస్ ఎక్కడ అని అర్థం. ఎవరిని అడిగినా సరే అన్నమయ్య సర్కిల్ దగ్గర స్టార్ చికెన్ పకోడా సెంటర్ అని చెప్తారు. ఈరోజు మనం స్టార్ చికెన్ పకోడా సెంటర్కి వెళ్దాం, మిగతా మ్యాటర్ అక్కడ తెలుసుకుందాం. స్టార్ చికెన్ పకోడా సెంటర్ లోపలికి అయితే మనం వచ్చేసాం. ఈరోజు రషీద్ భాయ్ మనతో ఉన్నారు. అసలు స్టార్ చికెన్ పకోడా సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఇంత ఫేమస్ ఎందుకైంది, ఎక్కడ పట్టినా కానీ స్టార్ చికెన్ పకోడా అనే దానికోసం ప్రజలు వందలాదిగా వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు ఏందనేది, వీళ్ళు టేస్ట్ ఎలా చేస్తారు అనేది మనం ఒకసారి రెడీ తెలుసుకుందాం. నమస్తే రషీద్ భాయ్. స్టార్ చికెన్ పకోడా సెంటర్ అన్నమయ్య సర్కిల్, అసలు ఏంది, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా అసలు ఏంది, మీకు ఇంతకుముందు వేరే షాపులు ఏమైనా ఉన్నాయా, ఇది ఒక్క షాపేనా, దాని గురించి అసలు నెల్లూరు జిల్లా ప్రజలకి ఏం చెప్తారు? మేము గత ఒక 20 సంవత్సరాల క్రితం 3 షాపులు ఉండేవి. 3 షాపుల నుంచి ఈ సమయంలో చాలా షాపులు ఎక్కువైపోవటం వల్ల 2 షాపులు తీసేసి ఒక్క షాపే మేము మెయింటైన్ చేసుకుంటున్నాము. ఒక షాపే గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో మేము ఉన్నాము. ఏంటంటే మనం ఇచ్చే ఐటెం బట్టేసి కస్టమర్లు కూడా మన పకోడా లైక్ చేస్తారు. అసలు మీ చికెన్ పకోడా తింటుంటే అదరా ఎంతో మధురంగా ఉందని ప్రజలు చెప్తుంటారు. ఏంది అసలు చికెన్ పకోడా, మీ అందరిలాగా చికెన్ పకోడా మీరు కూడా చేస్తారు, కానీ అంత టేస్ట్ ఎందుకు వస్తుంది? మీరు దాంట్లో ఉండే మీరు ఏం లాజిక్ చేస్తారు, మ్యాజిక్ చేస్తారు? మ్యాజిక్ అంటే మన ఫార్ములా మనం చెప్పుకోకూడదు, కానీ ఐటమ్ ఏంటంటే మేము ఫ్రెష్గా కాస్ట్లీ వస్తువులే వాడతాను. మా ఏదో రోజు గడిచిపోతుంది, ఏదో అమ్ముకుంటున్నాము వెళ్ళిపోతున్నాము అని లేకుండా అందరికీ నలుగురికి నచ్చేటట్టుగా రూపాయి వస్తువు 2 రూపాయలైనా సరే నేను తీసుకొచ్చి నేను వాడతాను. నూనె కూడా ఏ రోజుది ఆ రోజు వాడతాను. నేను నిన్నటి నూనె అనేది ఈరోజు అస్సలు వాడను. నా ఇంట్లో అందరు పిల్లలు అందరూ బాగుండాలా, వాళ్ళ పిల్లలు తింటున్నారు, వాళ్ళు బాగుండాలా, మా పిల్లలు తింటున్నారు, చిన్న పిల్లలు 2-3 సంవత్సరాలు పిల్లకాయలు నుంచి అందరూ తినాలా, బాగుండాలా. అందుకోసం నేను కాస్ట్ వస్తువులే వాడతాను. నిన్నటిది ఇవాళది అట్లా స్టాక్ పెట్టుకొని అమ్మటాలు అనేది ఉండదు నా దగ్గర. ఏదే 1/4 కిలో మిగిలినా కూడా మేము వేసుకొని తలా కొద్దిగా పిల్లకాయలకి ఇచ్చుకొని ప్యాకెట్ కట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు. అంతేగాని అది పెట్టుకొని ఆశగా ఏదో రూపాయి వస్తుంది, 100 రూపాయలు వస్తుంది అని చెప్పి ఆశగా పెట్టుకొని రేపు అనేది అమ్మేదే ఉండదు. ఇప్పుడు రషీద్ భాయ్, ఇంకొక చిన్న మాట, రోజుకి ఎన్ని కేజీలు చికెన్ పకోడా మీరు తయారు చేసుకొని వస్తారు? అది కొంచెం మన జనాభాకి ఎంత, ఒక 100 గ్రాములు ఎంత అమ్ముతారు, 50 గ్రాములు ఎంత అమ్ముతారు? అసలు అది కూడా కొద్దిగా మన 50 గ్రాములు ఒక 2 సంవత్సరాల క్రితమే ఆపేశాను. 100 గ్రాములు 60 రూపాయలు. బోన్లెస్, స్కిన్లెస్ అండ్ బోన్లెస్ పకోడా. బోన్ అంటే తగలదు, చర్మం తగలదు, కొవ్వు తగలదు, అన్న ఒళ్ళి ముక్కే. మేము ఏం చెప్తామంటే కస్టమర్లతో కూడా కొవ్వు తగిలిన, చర్మం తగిలిన, ఎముక తగిలిన ఫ్రీ అంటేస్తాం. ఎందుకంటే అంత నమ్మకంగా మేము వ్యాపారం చేస్తూనే ఉంటాం. వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా బాగానే మన పకోడాకి లైక్ చేసి తీసుకుంటారు. చాలా దూరం నుంచి ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెనకాల మాగుండాలు లేవేటోళ్ళు పిల్లకాయలు, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మా పకోడా కోసం పాపం వాళ్ళు కూడా చాలా లైక్గా వస్తారు, తింటారు. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ పిల్లకాయలు, చిన్నప్పటి నుంచి తిన్న పిల్లకాయలు
వాళ్ళు కూడా ఇక్కడ నెల్లూరుకి వచ్చారంటే మన దగ్గర వచ్చి తినేసే పోతారు. రషీద్ భాయ్ దగ్గర మనం స్టార్ చికెన్ పకోడా గురించి పూర్తి సమాచారం తీసుకున్నాం. అదేవిధంగా ఒకరు ఇద్దరు కస్టమర్లతో అడిగి అసలు స్టార్ చికెన్ పకోడా రహస్యాలు ఏందో, వాళ్ళ టేస్ట్ ఏందో మనం కొద్దిగా అడిగి తెలుసుకుందాం. స్టార్ చికెన్ పకోడా టేస్ట్ ఎలా ఉందనేది ఈరోజు మనం ఒక కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్టార్ చికెన్ పకోడా సెంటర్ అన్నమయ్య సర్కిల్ ఉంటుంది. అసలు దీని రహస్యాలు ఏంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? టేస్ట్ ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి చికెన్ పకోడాకి సంబంధించి ఇక్కడికే వస్తారు ఎవరైనా కానీ. ఇక్కడ చాలా బాగుంటుంది, ఎన్నిసార్లు వచ్చినా తీసుకోవాలనిపిస్తుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 4-5 ఇయర్స్ నుంచి తీసుకుంటాం. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మార్జిన్ మనం వచ్చే అమౌంట్కి అంతే చెప్పండి. బాగుంటుంది, మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళు చేసేదానికి మంచిగానే ఉంటుంది. అదేవిధంగా స్టార్ చికెన్ పకోడాకి ఒక లవర్ బాయ్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన్నాడు. స్టార్ చికెన్ పకోడా అంటేనే ఆయనకి తినకపోతే నిద్ర పడుతుంది అంటే ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు స్టార్ చికెన్ పకోడా సెంటర్ అసలు ఏంది ఇది? అసలు ఎంత ఫేమస్ అంటున్నారు, ఏంది అందరూ సూపర్గా ఉంది అంటున్నారు. దీని లవర్ బాయ్ అని కూడా మీరు విన్నాం. అసలు దాని గురించి ఏందో అది కూడా చెప్పండి. మామూలుగా అయితే ఇక్కడ నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఒక డైలీ కస్టమర్ని వస్తూ ఉండేది. ఇక్కడ ఏంటంటే అందరు చికెన్ పకోడా లాగా అట్లా హార్డ్గా ఉంటుంది, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తినేదానికి ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తూ ఉంటుంది. అదండి, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి ట్రై చేయండి. నాన్న కష్టానికి కొడుకు ఫలితం అన్నట్టుగా ఈరోజు అహ్మద్ అలీ రషీద్ భాయ్ కొడుకు మనతో ఉన్నారు. అసలు ఆయన రహస్యాలు ఏంది, ఈయన రహస్యాలు, అసలు చికెన్ పకోడా ఇంత టేస్ట్గా ఎట్ట చేస్తున్నారు, ప్రజలు ఎట్ట వస్తున్నారు ఏంది ఆయన అడిగి కూడా తెలుసుకుందాం. అహ్మద్ భాయ్, చికెన్ పకోడా ఏంది అసలు? జనాభా ఎక్కడ పోయినా కానీ అన్నమయ్య సర్కిల్ ఇక్కడ పోదాం, చికెన్ పకోడా తెచ్చుకుందాం, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ అది పదిగా అడుగుతున్నారు. మీరు అసలు మీ నాన్న కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు, మీరు చెప్పండి. అసలు చికెన్ పకోడా ఇంత టేస్ట్గా ఎలా ఇస్తున్నారు? మెయిన్గా చూసుకునే పని అయితే మా నాన్న నాకు నేర్పించింది కూడా ఏంటంటే క్వాలిటీలో తక్కువ అనేది అవ్వకూడదు. మెయిన్ ఏంటంటే క్వాలిటీ అనేది ఇవ్వాలి, దాంతోపాటు ఏంటంటే కరెక్ట్గా క్వాంటిటీ అనేది ఇవ్వాలి. మనది ఒక వస్తువు అనేది ఇచ్చేటప్పుడు తీసుకునే కస్టమర్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అవ్వాలి. మెయిన్ తినే రుచిపరంగా కానీ వాళ్ళు తినేన తర్వాత వాళ్ళకి అది ఏ విధంగా నచ్చాలి అంటే మళ్ళీ దాన్ని కోరుకునేటట్టు ఇవ్వాలి. ఆ విధంగా మా ఫాదర్ ఇస్తున్నారు ఆల్రెడీ. ఆయన బాటలో నేను కూడా వెళ్తున్నాను. నా వర్క్ అనేది నేను పూర్తిగా వదలకుండా మా ఫాదర్కి ఏంటంటే కాస్త మద్దతుగా నిలబడి ఆయనతో పాటు నేను కూడా సపోర్ట్గా చేసుకుంటా. నాకు ఆయన సపోర్టు, నేను ఆయనకి సపోర్ట్గా చేసుకుంటాను. స్టార్ చికెన్ పకోడా గురించి మొత్తం తెలుసుకున్నాం అన్నమయ్య సర్కిల్ దగ్గర. ఒకసారి మనం కూడా తిని వీళ్ళు చెప్పేది కాకుండా మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. బాయ్ రజిత్ బాయ్, ఒక ప్లేట్ ఈ బాయ్. వేడి వేడి చికెన్ పకోడా రెడీ మన దగ్గరికి వచ్చేసింది. ఒక్కసారి తిని అసలు ఎలా ఉంది ఏందని చూద్దాం. దీంట్లో చికెన్ పకోడాకి నిమ్మకాయ ఇచ్చారు. ఫస్ట్ నిమ్మకాయ పిండదాం. ఆనియన్, నిమ్మకాయ, ఆహా సూపర్గా ఉంది. ఒక్క నిమిషం. ఆరిపన సూపర్గా ఉంది. ఆరిపన చికెన్ పకోడా నిజంగా వద్దుడు. ఇది ఎందుకులే వద్దులే, దాని గురించి వద్దు. కానీ చికెన్ పకోడా కానీ అయితే నిమ్మకాయ పిండి ఒక ఆనియన్ ముక్క నోట్లో వేసుకుంటే సూపర్, అంతే అయిపోయిందయ్యా. చికెన్ పకోడా తినేసాము, చూసేసాము, చెప్పేసాము. ఎక్సలెంటు. అసలు ఏందా చికెన్ పకోడా అద్దరా? అసలు ఏందా దాని గురించి ఏం చెప్పలేము. వాళ్ళ నాన్న కష్టపడి 20 సంవత్సరాలు పెట్టిన దానికి, కొడుకు మళ్ళీ దాన్ని అదే వేతనం తీసుకుపోయేదానికి, క్వాలిటీ చికెను, క్వాలిటీ నూనె అంతా ఈరోజు నిన్న వాడింది ఈరోజు వాడరంట. మొత్తానికి స్టార్ చికెన్ పకోడా సెంటర్ సూపరు అన్నమయ్య సర్కిల్ దగ్గర. ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు అందరూ వచ్చేసి స్టార్ చికెన్ పకోడా తినండి. మీరు టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పండి. కామెంట్ రూపంలో మటు ఖచ్చితంగా ఈ టేస్ట్ గురించి ప్రతి ఒక్కరు చెప్పాలా. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ నెల్లూరు నుంచి.